2 kg బగారా రైస్ అయితే పెట్టుకున్నాం ఈరోజు. అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు ఓడిపోయినట్టు తగ్గలేదు తింటాం ఇప్పుడు. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి 2 kg బగారా రైస్ విత్ గుడ్డు పులుసు. వావ్, సూపర్ గా చిన్న. అవును, ఈ రోజు అయితే ఛాలెంజ్ ఒక రేంజ్ లో ఉండబోతుంది. 1 kg బగారా రైస్ మీకు కొంచెమే కనపడొచ్చు, కానీ ప్లేట్ పెద్దగా ఉంది. సో అందుకని కొంచెం ఉన్నట్టు కనబడుతుంది. కాకపోతే 2 kg బగారా రైస్ అయితే పెట్టుకున్నాం ఈరోజు. మీరు అంటారు కదా కొంచెం తింటారు అని చెప్పేసి బిగ్ ఛాలెంజ్ చేయమని చెప్పారు కదా. బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట ఇది. 2 kg బగారా రైస్ తినగలుగుతామా లేదా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ 2 kg బగారా రైస్ ని ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ పోతుంది. ఈ రోజు అయితే నేను విన్ అవ్వద్దు దేవుడా, ప్లీజ్. రోజు ఓడిపోతున్నా, విన్ అవ్వద్దా? విన్ అవ్వాలి. విన్ అవ్వాలి అనబోయి విన్ అవ్వద్దు అనుకుంటున్నా. దేవుని ఓరుకున్నా. అయ్యో దేవుడా, అట్లా చెయ్యకు. నేనే విన్ అవ్వాలి. ఈరోజు 3 వీడియోస్ నుంచి నేనే ఓడిపోతున్నా. ఖచ్చితంగా ఈరోజు మా చెల్లిని ఓడిపిస్తా. 1 kg బిర్యానీ నేనే తింటా ఫస్ట్. సరే చూద్దాం అమ్మే. ఓకే, ఎవరు విన్ అవుతారో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. తింటే ఎట్లుంటుందో సూపర్ ఉంటుంది. సూపర్, ఎక్సలెంట్. సూపర్ కాదు, త్రివేణి వంట గుడ్డు పులుసు నేను చేసింది, అర్థమైందా? గొప్పలు చెప్పుకుంటుంది. ఇంకా గుండెల నుంచి చేసుకొని చెప్పాలా? చెప్పిన సూపర్ ఉన్నాయా? నాకు వద్దు ఉల్లిగడ్డ. ఇవి తిన్నా అనుకో ఏం లేదు ఇంకా. నాకు అన్నీ అభ్యస్. నేనేం లేదు, మేము వచ్చినాయేమో. మన నీకెందుకు అన్నీ అన్నాం. మేము ఏరుకున్నాం. నేను పండుగ అయిపోతుంది. ఓడిపోయినట్టు తగ్గలేదు తింటాం ఇప్పుడు.
నేనైతే అది ఇట్టుకోలేదు మే నన్ను అనుకునేవు సరిపోలే పొరవైంది కదా మేనే నీ కోసం అయితే నువ్వు తింటున్నావు చీ మంట పోతుందని వస్తున్నాను ఎట్లయితే ఏమో తింటున్నావు అమ్మ దొంగ మమ్మీ చీ పాపం అనంతా అందుకే ఎవరిని కూడా నాన్న కొంచెం నీ అన్నం నేను తిన్నాదా అవునా ఇంతమా డన్ నాకు గొంతు కూడా వేయించిట్టి గొంతు ఎత్తలేదు అప్పుడసరమ్మో గొంతుతో కారం వచ్చేసింది చిట్టి పొరవైంది కదా అందుకు అంత స్పీడ్ తిన్నావేందమ్మే గెర్ర అంటే ఏదైనా చీర కదా నేను అంత స్పీడ్ తిన్నా కదా మరి నువ్వు ఓడపొద్దున్న మంత్రం వేసిన నేను ఇలా తెలుసు పండు అందుకే రోజు ఓడిపోతున్నా రోజు తినేటప్పుడు మంత్రం వేస్తున్నట్టు నువ్వు కదా నేనే మంత్రం వేస్తాను ఇప్పుడే పండు నువ్వు వట్టి మరి ఒక్క రోజు నా అక్క గెలుస్తుంది పోని పాపం అని వదిలేస్తున్నావా ఆమె ఏమంటారు ఏమంటారు ఏమిటి న్యాయంగా ఆడాలా న్యాయంగా తింటున్నా కదమ్మే అందుకని చెల్లెప్పుడు కాదు న్యాయంగా ఆడి గెలవాలా ఓడిపోవాలా ఇది ఆట కాదు తినుడు తినుడు ఎట్లయితేనేముంది 1 kg బిర్యానీ ఫస్ట్ తినేసి విన్ అయింది గ్రేట్ గ్రేట్ ఓకే సూపర్ సో గైస్ మా చెల్లైతే ఈ ఛాలెంజ్ లో విన్ అయింది నాదైతే ఇంకా కొంచెం మిగిలింది కొంచెమే ఉంది ఒక గుడ్డు కూడా మిగిలింది కొంచెం అన్నం ఒక గుడ్డు మిగిలింది సో గైస్ ఈ ఛాలెంజ్ లో మా చెల్లె విన్నర్ నేను ఓడిపోయాను కాబట్టి పనిష్మెంట్ తీసుకోవాలి తప్పదు సో ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ లో కలుద్దాం ఓకేనా ఓకే సో ఫ్రెండ్స్ నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మా అక్కకి పనిష్మెంట్ ఇచ్చేద్దాం అమ్మా 1 kg రైస్ కూడా తినలేకపోయినా చీ రోజు ఓడిపోతున్నా ఏందో ఏమో పనిష్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు తప్పదు ఏం పనిష్మెంట్ ఆనియన్స్ తినాలి 2 ముక్కలు ఆనియన్స్ అది ఎలా అంటే ఆనియన్ ఉంటాయి కదా మనం యాపిల్ లాగా 2 bites కొరుకొని తినాలి ఇంకా మండుతో జుడు నాకు అన్ని పనిష్మెంట్ నాకే అవుతున్నాయి మరి ఎందుకు ఓడిపోవాలి మరి రోజు నేను ఓడిపోతున్నా ఎందుకో లాస్ట్ వీడియో అంటున్నాడు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేనే చూద్దాం నువ్వు గెలిచినప్పుడు నాకు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఇద్దాం ఓకే సో గైస్ ఇప్పుడైతే మనం పనిష్మెంట్ తీసేసుకుందాం ఇది పోండి ఓనియన్ కొంచెం తినాలి కొంచెం తినడు కాదు అది ఎట్లా కొరికితే అట్లా కొరకాలా అంటే ఇట్లా యాపిల్ కొరుకొని తింటాం కదా అట్లా 2 bites తినాలా అదే మరి కొంచెం కొంచెం కొరుక్కోకు అంటున్నా ఇట్లా లిప్స్టిక్ అంతే ఓకే తింటున్నా పైకి పెట్టు మంట రెడ్ కలర్ కదా ఎర్రగడ్డలు ఎర్ర 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 కుక్క నవ్వులట అంటుంది ఎడ తాగుతుందా అని తీసి పక్క పెట్టుకుని అంతే కదా చెవులకించి ఇట్లా పొగలు వచ్చినట్టు అవుతుంది ఏంటి అసలు మరి కనిపించవు అవి అంతే కళ్ళు మడుకునేది ముక్కులకి వెళ్ళి కంట్లోకి పోతుంది మంట నిజమేనా ఏమో తెలియదు
అంటే ఇప్పుడు తిన్న తర్వాత ఇప్పుడు దీని ఆవిరంతా కళ్ళలోకి వస్తుంది అట్లా. అవునా? సో గైస్ పనిష్మెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసిన. ఘోరంగా మండుతుంది, నాకు చెవులకి పొగలు వస్తున్నాయి, రక్తాలు రావట్లేవు నయమే. రక్తం రావట్లేదు నయం. సో పనిష్మెంట్ అయితే అయిపోయింది కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరు వచ్చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. See you in the next video. Bye Bye-bye. bye.